వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. పైరేట్స్ వర్సెస్ మ్యారిటైమ్ ఫోర్సెస్. గత కొన్ని రోజులుగా మనం వింటున్న వార్తలు ఏంటంటే, భారత నౌకాదళానికి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అరేబియన్ సీ లాంటి ప్రాంతాల్లో సమర్థవంతంగా యాంటీ పైరసీ ఆపరేషన్స్ ని నిర్వర్తిస్తూ వివిధ దేశాలకు సంబంధించిన షిప్స్ ని అలాగే క్రూస్ ని సమర్థవంతంగా వీళ్ళు కాపాడడం జరుగుతుంది. సో ఇవన్నిటి దృష్ట్యా పైరసీ అంటే ఏమిటి, పైరసీకి గల కారణాలు ఏమిటి అండ్ పైరసీకి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏమిటి, అంతర్జాతీయంగా ట్రేడ్ కానివ్వండి, ఎకానమిక్ కానివ్వండి, ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దాంతోపాటు అంతర్జాతీయ కోఆపరేషన్ ఏ విధంగా ఉండింది, లాస్ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తున్నారా లేదా, అసలు లా ఉందా లేదా, దాంతో పాటుగా మ్యాపింగ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. బికాస్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాపింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ హై స్కోరింగ్ ఆల్సో హై ఈల్డింగ్ పాయింట్ కాబట్టి మ్యాపింగ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ పాయింట్ ఆఫ్ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే మనకి ఈ పైరసీని కూడా అర్థం చేసుకోవడం చాలా సులభంగా అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్స్ లో పైరసీ అనేది చాలా ఎక్కువగా క్లస్టర్ అయి ఉంది. ముఖ్యంగా వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ అండ్ స్టేట్ ఆఫ్ మలక్కా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. సో ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది అరేబియన్ సీని, ఇండియన్ ఓషన్ ఫర్దర్ అరేబియన్ సీ ఫర్దర్ రెడ్ సీని, వీటన్నిటిని కనెక్ట్ చేస్తుంది. అండ్ రెడ్ సీ మనకు తెలిసిందే, సూయజ్ కెనాల్, త్రూ సూయజ్ కెనాల్ మనకి మెడిటరేనియన్ సీ. సో ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ లో భాగంగా ఉన్నది గల్ఫ్ ఆఫ్ ఏడెన్. అండ్ దాంతో పాటుగా హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు సంబంధించిన ఈ తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ తీర ప్రాంతంలో ఎక్కువగా మనం పైరేట్స్ అనే దాడులు మనం చూస్తున్నాం. సో ఈ పైరేట్కి సంబంధించి కాకుండా కూడా గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతం అంతా కొన్ని చిక్కులతో వార్తల్లో నిలిచింది. మనకు తెలిసిందే కదా, ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఇజ్రాయెల్ అండ్ గాజా ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి వైల్డ్ ఫైర్ లా ఈ మొత్తం మనకి సౌదీ అరేబియన్ పెనిన్సులా నుంచి హార్న్ ఆఫ్ ఆఫ్రికా, అరేబియన్ సీలో కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా అన్నప్పుడు వివిధ రకాల నాన్ స్టేట్ యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, హమాస్ కి సపోర్ట్ గా హౌతీ, బ్రీఫ్ కాంటెక్స్ట్ లో చూసుకున్నట్లయితే హౌతీ అనే వాళ్ళు మనకి యెమెన్ కంట్రీ నుంచి ఆపరేట్ చేసే ఒక రకమైన మిలీషియా ఫోర్స్ అన్నమాట. సో వాళ్ళు నాన్ స్టేట్ యాక్టర్స్ కదా. సో వీళ్ళందరూ మెల్లిమెల్లిగా యుద్ధంలోకి, కాన్ఫ్లిక్ట్ లోకి దిగడం జరుగుతుంది. దీంతో పాటు ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎదుర్కోవడానికి యుఎస్ఏ వంటి గ్లోబల్ పవర్స్ కూడా నేవల్ డిప్లాయ్మెంట్స్ చేస్తూ ఈ యొక్క రీజన్ ఏదైతే ఉందో పూర్తి వాలటైల్ రీజన్ గా మారిపోయింది అండ్ కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ రీజన్ గా మారిపోయింది. సో ఇవన్నిటి దృష్ట్యా ఇక్కడ ఉన్న కంట్రీస్ అండ్ ఈ స్ట్రేట్స్ ఏంటివి, ఈ ఓషన్ రూట్స్ ఏంటివి అనేది మనకి అండ్ మ్యారిటైమ్ ఇంపార్టెన్స్ దృష్ట్యా కూడా మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మొదటిది గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మనం చూసుకున్నాం. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది కనెక్ట్ చేస్తుంది రెడ్ సీ టు అరేబియన్ సీ, ఫర్దర్ ఇండియన్ ఓషన్. నెక్స్ట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేది మనకి హార్న్ షేప్ లో ఉంటుంది కాబట్టి హార్న్ ఆఫ్ ఆఫ్రికా పిలుస్తారు. ఎన్ని కంట్రీస్ 3, 4 అనేది మనకు అనవసరం, బికాస్ అది కాన్ఫ్లిక్ట్ గా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కంట్రీస్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు వాటిని ఎక్స్క్లూడ్ చేయడం కూడా జరుగుతుంది. బట్ బేసికల్ గా మనం చూసుకోవాల్సిన కంట్రీస్ ఏంటంటే సొమాలియా, జిబౌతి, ఎరిట్రియా అండ్ ఇథియోపియా. సొమాలియా ఎందుకు? సొమాలియన్ పైరేట్స్. సో పైరసీకి సంబంధించి ట్రెడిషనల్ గా హిస్టరీ ఉన్న కంట్రీ ఏంటంటే సొమాలియా. అండ్ కాన్ఫ్లిక్ట్ రిడెన్ ఏరియా కూడా ఇథియోపియా. గత కొన్ని సంవత్సరాలుగా సివిలియన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల న్యూస్ లో ఉన్నది ఏంటంటే ఇథియోపియా యొక్క ప్రెసిడెంట్ కి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఆ ప్రెసిడెంట్ పేరేంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. జిబౌతి ఎందుకు వార్తల్లో నిలిచింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ ఏ స్ట్రాటజిక్ పాయింట్. అంటే ఇక్కడ మనకి బాబెల్ మండేబ్ అనేది ఒకటి స్ట్రైట్ ఉంటుంది, వెరీ నారో చోక్ పాయింట్. ఈ నారో చోక్ పాయింట్ అనేది గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అండ్ రెడ్ సీని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ చోక్ పాయింట్ దగ్గర ఉన్న కంట్రీయే జిబౌతి. సో దానికి ఉన్న పవర్, స్ట్రాటజిక్ లొకేషన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. జిబౌతికి ఉన్న ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే చైనా అనేది తన మొట్టమొదటి నేవల్ బేస్ ఏదైతే ఉంటుందో అవుట్ సైడ్ ఆఫ్ చైనా ఏర్పాటు చేసింది ఎక్కడంటే జిబౌతిలో. దాంతో పాటుగా మనకి నెక్స్ట్ ఎరిట్రియా కూడా యెమెన్ అండ్ రెడ్ సీకి నేబరింగ్ కంట్రీస్ గా ఉన్న దృష్ట్యా ఇది కూడా మనకి కాన్ఫ్లిక్ట్ లోకి మెల్లిమెల్లిగా వస్తుందని వార్తలు వింటున్నాం. సో వీటి దృష్ట్యా ఈ కోస్టల్ కంట్రీస్ అనేవి మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. తర్వాత చూసుకున్నట్లయితే బే ఆఫ్ బెంగాల్, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ మనకి ఇక్కడ స్టేట్ ఆఫ్ మలక్కా స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అంటారు. స్ట్రాటజిక్ చోక్ పాయింట్ నేను అంటున్నా. అసలు ఏంటి స్ట్రాటజిక్ చోక్ పాయింట్? స్ట్రాటజిక్ చోక్ పాయింట్ ఓకే, పాయింట్ లొకేషన్ తెలుసు కదా. చోకింగ్ అంటే యూ కెన్ స్టాప్ సంథింగ్, అంటే ఏదైనా ఒక దాన్ని ఆపే శక్తి ఉన్నది చోకింగ్. స్ట్రాటజిక్ అంటే ముఖ్యమైన ప్రదేశం. అంటే
మలక్కా స్టేట్ ని కనుక కంట్రోల్ చేయగలిగినట్లయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్ అయితే ఉంటుందో, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా, సో ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇక్కడ ఉన్నట్లయితే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, స్టేట్ ఆఫ్ మలక్కా అండ్ ఇండియన్ ఓషన్, ఫర్దర్ మనకి ఇక్కడ ఇండియా ఉంటుంది, దెన్ యూ హ్యావ్ అరేబియన్ సీ అండ్ రెడ్ సీ. సో ఇది మనకి సీ రూట్ తెలిసిందే కదా, మ్యారిటైమ్ ట్రేడ్ రూట్. సో ఈ పాయింట్ ని మనం కంట్రోల్ చేసినట్లయితే ఈస్ట్ ఏషియా నుంచి వచ్చే ట్రేడ్ ని మనం కంట్రోల్ చేయగలం. సో అలాంటిది స్ట్రాటజిక్ చోక్ పాయింట్, సిమిలర్ టు బాబెల్ మండబ్ స్ట్రేట్. ఇది ఒక్కటే మనకి ఎంట్రీ పాయింట్ టువర్డ్స్ రెడ్ సీ. సో ఇది ఒక స్ట్రాటజిక్ చోక్ పాయింట్. సో ఇవన్నిటి దృష్ట్యా ఈ మలక్కా స్టేట్ కూడా ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి అది మనకి ఒక పైరేట్స్ కి అనేది ఒక స్థావరంగా మారింది. ఓకే, మరి రీజన్స్ ఏంటి? ఓకే, పైరసీకి ఈ ప్రదేశాల్లో ఉండడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటి స్ట్రాటజిక్ లొకేషన్స్. స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నప్పుడు వివిధ రకాల సంఘర్షణలతో పాటు మ్యారిటైమ్ దృష్ట్యా కూడా ఇవన్నీ ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి. సో మ్యారిటైమ్ ప్రదేశాలు అంటే ఏంటి? మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది, అవునా? ఇంటర్నేషనల్ ట్రాఫిక్ అనేది, మ్యారిటైమ్ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే అర్థం ఏంటి? ఈ చోక్ పాయింట్స్ లో షిప్స్ అనేవి కొన్ని వేల షిప్స్ మనకి ఎవ్రీడే ట్రావెల్ అవుతూ ఉంటాయి. అన్ని షిప్స్ ఒకేసారి వెళ్ళలేవు, సో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వల్ల స్టాపింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ షిప్పింగ్ రూట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వందల వేల షిప్స్ అనేవి ఇంటర్నేషనల్ వాటర్స్ లో వాళ్ళ టర్న్ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ చోక్ పాయింట్ నుంచి పాస్ అవ్వడానికి. టోల్ ఫీజ్ కానివ్వండి, లేకపోతే రూటే కానివ్వండి. సో కొన్ని రోజుల తరబడి వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ లో షిప్స్ ని ఐడిల్ గా ఉంచుతూ, లేకపోతే స్లో స్పీడ్ తో వెళ్తూ ఈ యొక్క ఇంటర్నేషనల్ వాటర్స్ నిలవడం జరుగుతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఐడిల్ గా ఉన్నప్పుడు పెద్ద పెద్ద షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా వెళ్ళినప్పుడు ఇవన్నీ పైరేట్స్ కి అనేవి చాలా కన్యూజివ్ ఎన్వైరన్మెంట్ టు అటాక్, టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దోస్ పర్టికులర్ షిప్స్. పూర్ పోలీసింగ్. కంట్రీస్ చూసుకున్నట్లయితే బార్డరింగ్ కంట్రీస్ బంగ్లాదేశ్, మయన్మార్ ఇక్కడ అండ్ ఎస్పెషల్లీ హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే పూర్ పోలీసింగ్. ఇవి డెవలప్డ్ కంట్రీస్ కావు. ప్రతి చోట సివిలియన్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పుకున్నాం. సివిలియన్ కాన్ఫ్లిక్ట్స్, పూర్ డెవలప్మెంట్ ఇలాంటివి ఉండడం వల్ల పోలీసింగ్ అనేది, మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేవి ఈ కంట్రీస్ మనకి ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. ఇండియా అనేది ఒక మ్యారిటైమ్ ఫోర్స్ గా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, బికాస్ ఇండియా డెమోక్రటికల్లీ స్టేబుల్ కంట్రీ అండ్ వీ ఆల్సో హ్యావ్ స్ట్రాంగ్ నేవల్ ఫోర్స్. బట్ ఈ కంట్రీస్ లో చూసుకున్నట్లయితే అది మనకి యాబ్సెన్స్ కనిపిస్తుంది. సో అందుకని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని పైరసీ అనేది వస్తుంది. దాంతో పాటుగా ఈ కంట్రీస్ లో గవర్నెన్స్ అనేది చాలా పూర్ గా ఉంటుంది. సివిలియన్ కాన్ఫ్లిక్ట్ అంటే పౌరుల మధ్యలో సంఘర్షణలు జరుగుతుంటాయి. గవర్నెన్స్ అనేది స్టేబుల్ గా ఉండదు అండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క పౌరులకి ఉపాధిని అనేది కల్పించలేకపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ కోసం వెతుకుతుంటారు. సో ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే లైవ్లీహుడ్ ఏమవుతుందంటే వీళ్ళకి సీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి మనకి పైరసీ ఈజ్ దర్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఒక సెన్స్ లో చెప్పుకోవాలంటే దే ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ ఇన్ టు దిస్ పైరసీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. చివరిగా ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో కంట్రీస్ చూసుకున్నట్లయితే మీరు చూసుకున్నారు కదా, వెస్టర్న్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఇక్కడ మనకి యెమెన్ ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇక్కడ మనకి ఒక కనీసం 3-4 కంట్రీస్ ఉన్నాయి. సో వాటర్ జ్యూరిస్డిక్షన్ అనేది ఏముంటుంది? ఏదైనా ఒక 2 కంట్రీస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో ఒక కన్సెన్సస్ బిల్డ్ కావడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది 3-4 కంట్రీస్ ఒక ఇష్యూ పైన కన్సెన్సస్ బిల్డ్ చేస్తూ సమర్థవంతంగా ఏదైనా పాలసీని తీసుకురావాలంటే, జ్యూరిస్డిక్షన్ మెయింటైన్ చేయాలంటే అదొక క్లిష్టమైన టాస్క్. అండ్ దీస్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఈ కంట్రీస్ చూసుకున్నట్టయితే ఇవి ఆల్వేస్ పూర్ కంట్రీస్ గా అలాగే సంఘర్షణలతో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క టాస్క్ అనేది చాలా కష్టం. సో ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి జ్యూరిస్డిక్షన్ లో కూడా మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవడం వల్ల జ్యూరిస్డిక్షన్ లో ఒక స్ట్రీమ్ లైన్ అనేది జరగకపోవడం వల్ల కూడా పైరేట్స్ కి అది ఒక అడ్వాంటేజ్ గా మారిందని చెప్పొచ్చు. మరి ఏ విధంగా మనం దీన్ని అరికడుతున్నాం అన్నప్పుడు ఇప్పుడు ఇండియన్ నేవల్ షిప్ ఎగ్జాంపుల్ చూసారు. సో మనకి యాంటీ పైరసీ ఆపరేషన్స్ ని ఎప్పుడైతే పైరసీ జరుగుతుందో అన్నప్పుడు నేవల్ షిప్స్ అనేవి డిప్లాయ్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి వీళ్ళను పైరేట్స్ ని పట్టుకోవడం అని లేకపోతే కాపాడడం అనేది జరుగుతుంది. ఇది మనకి గ్రౌండ్ లో జరిగే సిచ్యువేషన్. లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్స్ అనేవి అవసరం. బికాస్ ఎవ్రీడే ఫైర్ ఫైటింగ్ కాదు, మనకి లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ కూడా కావాలి. పైరసీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్య. సో దీనికి ఉన్న రీజన్స్ అనేవి కూడా చాలా కాంప్లెక్స్ అనేవి మనం ఇప్పుడే చూసాం. గవర్నెన్స్ లేకపోవడం, పేదరికం ఉండడం, ఆ కంట్రీస్ యొక్క అసలు గవర్నమెంట్ స్ట్రక్చర్ స్టేబుల్ గా ఉండకపోవడం, ఇవన్నీ చాలా క్లిష్టమైన సమస్యలు. వాటిని అడ్రస్ చేస్తూ స్టెబిలిటీని తీసుకొస్తేనే ఆ యొక్క రీజన్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. ఆ పీస్ఫుల్ రీజనే ఆ యొక్క సెక్యూరిటీ అనేది తోడ్పడుతుంది.
సొల్యూషన్ కూడా చాలా కాంప్లెక్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి. అండ్ మీకు చెప్పడంలోనే అర్థమవుతుంది అనుకుంటా, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు అచీవ్ అన్నట్టు కనిపిస్తుంది గివెన్ ద సిచ్యువేషన్స్ రైట్ నౌ. ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్. ఒక షిప్ హైజాక్ అయినప్పుడు ర్యాన్సమ్ అడిగి లేకపోతే ఆ షిప్ క్రూని నిర్బంధిస్తూ వీళ్ళు పైరేట్స్ అనేవి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, షిప్స్ అనేవి మనకి ఇన్సూరెన్సెస్ ఉంటాయని తెలుసు కదా. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తారు, సెక్యూరిటీ అనేది లేకపోవడం వల్ల ఈ గూడ్స్ అనేది సేఫ్ గా మనం క్రాస్ చేయలేకపోతున్నాము. సో పైరేట్స్ బాధ ఉంది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉంటుందో షిప్స్ అనేవి ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పెరుగుతుంది. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగినప్పుడు గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా మనకి పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే ఏమవుతుంది, ఓవరాల్ గా ట్రేడ్ కాస్ట్ మనకి పెరుగుతుంది. ట్రేడ్ కాస్ట్ పెరిగితే అగైన్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్లోబల్ ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయన్నాం కదా, ఇవి ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్. మరి ఇండియన్ నేవీ ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది? ఫస్ట్ ఫార్మోస్ట్ మనం చూసుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఐఎన్ఎస్ సుమత్ర, ఐఎన్ఎస్ శారద, ఈ రెండు షిప్స్ ఇటీవల వార్తల్లో నిలిచాయి. అసలు ఈ యాంటీ పైరసీ ఆపరేషన్స్ ని మనం ఇండియా ఈ మధ్య కాలంలోనే కాదు 2008 సంవత్సరం నుంచి లాంచ్ చేసినప్పటి నుంచి కాన్స్టెంట్ గా మనం చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సొమాలియా అని చెప్పాను కదా, 2012 సంవత్సర కాలంలో సొమాలియన్ పైరేట్స్ అనేవి చాలా విచ్చలవిడిగా ఉండేవాళ్ళు అరేబియన్ సీలో. సో అలాంటి ఆ సిచ్యువేషన్స్ లో ఈ పైరేట్స్ ని సమర్థవంతంగా వెస్ట్ వర్డ్ అంటే ఈ ఇన్వర్డ్స్ పుష్ బ్యాక్ చేసి యాంటీ పైరసీ ఆపరేషన్స్ నిర్వర్తించిన వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ నేవల్ ఫోర్స్ ఏవైతే ఉంది వరల్డ్ అంటే అది ఇండియన్ నేవీ. ఇంటర్నేషనల్ లా, మరి ఇంటర్నేషనల్ లా ఏదైతే ఉందో, మనం పైరసీ అనేది చాలా పెద్ద క్రైమ్ గా చూసుకున్నాం అండ్ దాని ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ కూడా చూసుకున్నాం. అల్టిమేట్లీ గ్లోబల్ ఎకానమీ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మరి ఇంటర్నేషనల్ లా ఏదైనా ఉందన్నప్పుడు మనకి యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్. సో యుఎన్ క్లాస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రేమ్ వర్క్ మాత్రమే ఉంది. ఎఫెక్టివ్ గా అన్ని కంట్రీస్ కలిసి ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుందా లేకపోతే కోఆర్డినేషన్ ఉందా, లార్జ్లీ మనం అబ్సెన్స్ అనే చెప్పాలి. బట్ కంట్రీస్ లైక్ ఇండియా, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ మనకి యాంటీ పైరసీ ఆపరేషన్స్ ని చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గ్లోబల్ ట్రేడ్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇది పైరేట్స్ వర్సెస్ మ్యారిటైమ్ ఫోర్సెస్. అసలు పైరసీ ఎందుకు వస్తుంది, ఏ లొకేషన్స్ లో మనం వస్తుందో చూసాం, ఆ లొకేషన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూసాం, వివిధ రకాల దేశాలలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏంటో ఒకసారి చూసుకున్నాం. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ లా, అలాగే ఇండియన్ నేవీకి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని కూడా మనం చూసాం. ఇది ఈ రోజు టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.